అయిపోయారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం పక్షపాతం ఉన్నామని గౌరవ హైకోర్టుకి విన్నవించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంకమరావు గారు, ఈ మళ్ళీ ఈ ఎపిసోడ్లో ఎలా చూడాలి, దీన్ని ఏం జరిగే అవకాశం? అంటే ఇప్పుడు అతని ఉద్దేశం ఎలా ఉందంటే ప్రస్తుతం దీనికి అప్లై చేశాడు. ఆ తదుపరి పొరపాటును దీనికి ఏదన్నా ఇవ్వమంటే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళేసి నాకు 39.5% ఓట్లు వచ్చినాయి కాబట్టి దామాషా ప్రకారం నేను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి, చివరి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి కూడా పెడతాడు. ఇక్కడ అతను న్యాయస్థానానికి మామూలుగా మనకు భారత రాజ్యాంగంలో మనకి కల్పించినటువంటి అవకాశం ఏంటంటే ఎవరైనా సరే న్యాయస్థానానికి ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ న్యాయం జరిగేది ఎప్పుడు జరుగుతుంది, ఏ అంశానికి జరుగుతుంది? బాధితుడు కొన్ని సందర్భాల్లో అతను చనిపోయి వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత కూడా న్యాయం రాని పరిస్థితులు మనకు కనపడతానే ఉన్నాయి ఈరోజు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ లొసుగులని నేను అన్నాను అవకాశాలు, అదే ఉన్న అవకాశాన్ని అతను ఉపయోగించుకుంటున్నాడు. నాకు తెలిసి ప్రధాన న్యాయమూర్తి గారి కంటే కూడా అతనికి బాగా తెలుసు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఏది చట్టంలో బాగా అలవాటైపోయి కాదు, తర్ఫీదు అయిపోయారు వాళ్ళు దాంట్లో. ఇప్పుడు న్యాయమూర్తి తన పరిధిలో గురించి ఆలోచిస్తాడు, బుక్లో ఉండే వరకు ప్రకారం ఆలోచిస్తారు. కానీ వీళ్ళు అలా కాదు కదా, తప్పించుకోవడానికి ఎలా సందర్భాల్లో. ఇప్పుడు వాళ్ళకి గతంలో వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడు, 43,000 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పని ఈడీ అటాచ్ చేసింది కదా. అప్పుడు వాళ్ళకి ప్రవేశమే తెలుసు, బయటకు వెళ్ళడం తెలియదు, ఎగ్జిట్ లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అది కాదు, లోనకి వెళ్ళడం తెలుసు, బయటికి రావడం కూడా తెలుసు. కారణం ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? అరే నా తండ్రి ఉంటేనే ఇట్లా వచ్చింది, నేనే అధికారంలో ఉంటే ఎంత సంపాదించుకోవచ్చు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో 3 అంశాలు ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ముఠా నాయకుడు, రెండవ వ్యక్తి వ్యాపారి, 3వ వ్యక్తి రాజకీయ నాయకుడు. ఈ 3 మిళితమైన ఉన్న వ్యక్తులు ప్రపంచంలో అక్కడ చూపించండి. రేర్ కాంబినేషన్. అవును. ఇప్పుడు ప్రజల గురించి ఆలోచిద్దాం. ఇందాక నజీర్ గారు చెప్పారు, ప్రజల గురించి ఆలోచిద్దాం. ప్రజలు ఈ గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి నిర్ణయం తెలిపింది, వాళ్ళ అభిప్రాయాలు ఓట్ల రూపేణ చెప్పింది 478 రోజులు, అంటే 1 సంవత్సరం 4 నెలల 11 రోజులు. ఆ తర్వాత ఫలితాలు వచ్చింది 477 రోజులు, అంటే 1 సంవత్సరం 3 నెలల 20 రోజులు. అధికారం చేపట్టి ఇళ్ళు 469 రోజులు, 1 నెల 3 నెలల 12 రోజులు అవుతుంది. వాళ్ళ మీద వ్యతిరేకతతోటి వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఎందుకు ఇచ్చారు ఆ తీర్పు? ఇందాక మీరు ఒక అంశాన్ని ఎత్తారు. 2014 నుంచి 2019 వరకు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలా, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, శాసనసభ్యులు ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మేలు జరగాలని ప్రతి ఆడు కోరుకున్నాడు. కానీ ఈ శాసనసభ్యుడు మనకు పనికిరాడు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఋషి గారు, 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినందువల్ల ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినందువల్ల 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి. నిజంగా మీరు ఒకసారి ఊహించండి, 1998 నుంచి ఆంధ్ర రాష్ట్రం పరుగులెత్తిన విధానం కావచ్చు, సంస్కరణ విధానం కావచ్చు, 38 ఇంజనీరింగ్ కాలేజీలు, 350 కాలేజీలు వాజ్పేయి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత దేశ విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో హలో అని చెప్పని ఎవరున్నారని చెప్పంటే 3 తెలుగు వాళ్ళు మాట్లాడే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా లేని ప్రతిసారి రాష్ట్రం నష్టపోయింది. అలాగే 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళింది, 19 నుంచి 24 వరకు ఏ విధంగా వెళ్ళింది. ఇది కనుక ఒకసారి కనుక ఆచరణలో కనుక చేసి చూపిస్తే మీరు మళ్ళీ అధికారంలో రావడం. ఇప్పుడు 18 గంటలు పనిచేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, లేదా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కేంద్రం కూడా. కేంద్రం నిస్సందేహంగా నేను అప్రిషియేట్ చేస్తా. 100% రాజకీయం చక్కగా చేస్తున్నారు మోడీ గారు, నిస్సందేహంగా ఆయన నేను అభినందిస్తా. చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు, నాకు కూడా ఇష్టం లేదు కొన్ని విషయాల్లో, కానీ రాజకీయంగా చేస్తున్నారు వాళ్ళు. కానీ రాష్ట్రంలో మీరు చేయండి రాజకీయం. 16 గంటలు రాష్ట్రం కూటమి పార్టీలు రాజకీయం చేయట్లేదు, పరిస్థితిలో చేయట్లేదండి. వాళ్ళు చెప్పుకుంటున్నారు రాజకీయం చేస్తున్నారంటే నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు ఇందాక వాళ్ళు అన్నారు కదా, మేము కక్ష సాధింపు చర్యలో భాగంగా మేము వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎంతమంది మీద కేసులు పెట్టారు? యామిని గారు కూడా బాధితురాలు కాబట్టి నా అంశానికి వెళ్ళను. కానీ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు, ఒక చిన్న ఉదాహరణ. పెద్ద బాధితురాలు అదే చంద్రగిరి ప్రస్తుతం ఎమ్మెల్యే పులివర్తి నాని అనే వ్యక్తి, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితే దానికి బాధ్యుడైనటువంటి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి రెడ్డి. హత్యానేరం కింద అతని మీద అభియోగం ఉంటే అతనికి విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇస్తే బెంగళూరు విమానాశ్రయంలోంచి అతను పట్టుకొచ్చారు కదా, యా. మరి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి